ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. ఏమండి, మేము రోజు తులసి పూజ చేస్తున్నాము. ఆ తులసి చెట్టుకి పూజ చేయటం వలన కలిగే లాభాలు ఏంటో మాకేమి అంతుపుచ్చకట్లేదు అంటారు. రోజు తులసి సేవ చేయటం చాలా విశేషం. తులసి ప్రియుడు ఎవరు? కలియుగ వాసుడైన వెంకటేశ్వర స్వామి. మీరు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించాలంటే రోజు తులసి చెట్టులో ఓ చెంబెడు నీళ్లు పోయండి, 3 ప్రదక్షిణాలు చేయండి. వీలైతే తులసి చెట్టు కింద విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ముగ్గు వేయండి, శంకు చక్ర ముగ్గు. ఆ శంకు చక్ర ముగ్గు వేసి చిన్న ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన ఆచరించండి. పమిడి పత్తితో దీపారాధన. 2 ఒత్తులు వేయండి, మరీ ఒకటే ఒత్తి వేయకూడదు, చాలా తప్పు. దీపారాధన చేసే విషయంలో 2 ఒత్తులు మించి ఉండాలి. 3 ఒత్తులు ఉంటే మంచిది, 2 ఒత్తులు మంచివే, 1 మాత్రం వేయకూడదు. 1 ఒత్తి వేసేది ఎప్పుడే అంటే మనం పైకి వెళ్ళినప్పుడే, మన తల దగ్గర దక్షిణ దిశలో పెడతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు 1 ఒత్తితో ఎప్పుడు పూజ చేయకూడదు. కనీసం 3 ఒత్తులు లేక 2 ఒత్తులు, గొప్పగా ఉండాలంటే 5 ఒత్తులు. 5 ఒత్తులు ఎందుకండి అంటే అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం పంచ భౌతిక శరీరం కదా ఇది. అందుకని పంచకళ్యాణార్థతత్వంతో 5 ఒత్తులు వేయాలి. తులసీమాత దగ్గర మాత్రం ఈ విధంగా ప్రతినిత్యం పూజ చేస్తే చాలా గొప్ప విశేషకరమైన అనుగ్రహాన్ని, తులసీదేవి యొక్క అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి మనకు లభ్యపడతాడు. మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు, లభ్యపడటం కాదు. అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. అదే కదండి తులాభారం. తులాభారంలో గర్వంతో సత్యభామ తన అందానికి మురిసిపోయి నిరజాలగల్లడ్డ నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి అంటూ చాలా చక్కగా నారదుడు చెప్పిన మాట విని పాపం మోసపోయింది. తీరా ఆయన నారదుడికి అంకితమైతే ఎట్లా మా ఆయన్ని మళ్ళీ తెచ్చుకోవటం అంటే, నువ్వు రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళమ్మా అన్నారు. ఆ రుక్మిణీదేవి ఏం తెచ్చింది? కృష్ణ భగవానికి తులతూగడానికి ఏముంది గనక అక్కడ ఉన్నటువంటి తులసీమాతను ఆమె పూజ చేసింది. కాబట్టి ఆ తులసి దళాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క తక్కెట్లో వేస్తే 2 సరి సమానమైనవి. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. భక్తి భావంతో భగవంతునికి ఒక రెబ్బ తులసి దళాన్ని ఉంచిన ఆ భగవంతుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాడు. ఇది తులాభారం చెప్పిన గొప్ప కథ, గొప్ప విషయం. అటువంటిది మనం తులసి మాతను ఇంటి ప్రాంగణంలో ఉంచి, తులసి కోటలో ఇంటి యజమాని రోజు ఓ చెంబెడు నీళ్లు పోసి 3 ప్రదక్షిణాలు చేయాలి. ఇంటి ఇల్లాలు తులసి కోట దగ్గర సాయం సంధ్యా సమయంలో దీపారాధన ఆచరించి తులసి మాతకు నమస్కారం చేస్తే చాలు, అద్వితీయమైన ఐశ్వర్యం మీ ఇంట సిరులు కురుస్తుంది. సిరి మహాలక్ష్మి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది, విష్ణుమూర్తితో సహా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తులసి మాలికను ప్రతి శనివారం విష్ణుమూర్తికి కనుక అలంకరణగా అలంకరించినట్లయితే సర్వ సంపదల్ని ప్రసాదిస్తాడు ఆ కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామివారు. సర్వే జనా సుఖినో భవంతు.